నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను సాయిసుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ భారత్ అనేక విపత్తులో పోరాడుతోంది వెల్లడించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు వారిని రప్పించేందుకు విమాన సర్వీసులు నడపండి కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన ఏపీ సీఎం జగన్ కాకినాడలో యజతగా మాదక ద్రవ్యాల అమ్మకాలు తీవ్ర ఆందోళన చెందుతున్న స్థానికులు నిర్మల్ జిల్లా మూదోల్లో రాయితీ విత్తనాల పంపిణీ వర్షాన్ని సైతం లెక్క చేయక క్యూ లైన్లో నిల్చున్న రైతులు అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి 17.48 కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసిన జిల్లా కలెక్టర్ ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్తో వైపు యావత్ ప్రపంచం పోరాడుతుంటే భారత్ మాత్రం కరోనాతో పాటు ఊహించని అనేక విపత్తుతో పోరాడుతుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వరదలు, మిడతలు, వడగండ్లు, చిమురు బావుల్లో పంటలు, స్వల్ప భూకంపాలు, 2 తుఫాన్లు తదితర సమస్యలపై భారత్ ఏకకాలంలో పోరాడుతోందని ప్రధాని గుర్తు చేశారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభోత్సవాన్ని చేశారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, మన దేశం తన కాళ్లపై తను నిలబడుతుందని ప్రధాని ఆకాంక్షించారు. దేశాలపై ఆధారపడడం తగ్గించుకుని స్వదేశీ నినాదం ఉప్పొందుకుంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయానికి ఐసీసీ తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీ కోరారు. हमारे पूर्वजों ने कई बलिदान दिए और जिसकी दिशा हमारे आदरणीय प्रधानमंत्री खुद दिखा रहे हैं, वो भारत का निर्माण करना अब संभव है. Like generations of Indians before us, we have all seen a dream for our beloved nation. The time has come for us to turn that dream into a reality. We have the leadership, the resources, and most importantly, the resolve to make it happen. We, the citizens of East and Northeast India, have been the torch bearers of defining movements, growth and development both in pre and post-independence India. Over the last few years, the Eastern India has taken tremendous strides in infrastructure and economic development. The upswing, which is temporarily paused due to COVID-19 pandemic and relief efforts of the Amphan super cyclone, has not lost its momentum. We will soon get back to being the engine of economic development that drives us towards realizing our dream of an Atmanirbhar Bharat. On behalf of Indian Chamber of Commerce, I would like to thank our government for their unparalleled support and guidance. हम सभी इस नव भारत के निर्माण में आपके साथ हैं और आपके मार्गदर्शन के लिए कृतज्ञ हैं. मैं एक बार फिर हमारे आदरणीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी का स्वागत और अभिनंदन करता हूं. Sir, may I now request you to kindly share your thoughts and vision with us. Thank you. নমস্কার, আশা করি আপনারা সবাই ভালো আছেন না? 95 वर्ष से निरंतर देश की सेवा करना किसी भी संस्था या संगठन के लिए अपने आप में बहुत बड़ी बात होती है. आईसीसी ने पूर्वी भारत और नॉर्थ ईस्ट के डेवलपमेंट में जो कंट्रीब्यूशन दिया है, विशेषकर वहां की मैन्युफैक्चरिंग यूनिट्स को, वह भी हिस्टोरिकल है. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమాన సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని, వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం జగన్ గురువారం లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో యజేతగా మాదక ద్రవ్యాల అమ్మకాలు కొనసాగుతున్నాయని, నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలోని భవనారాయణ సెంటర్ సమీపంలో ఈ దందా కొనసాగుతోంది. యువత, విద్యార్థులు లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా సభ్యుల వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిల్ పై నిలబడి అక్కడ వచ్చే విద్యార్థులకు మాదక ద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ ముఠా సంవత్సరం కాలం నుండి ఈ ప్రాంతంలోనే అమ్మకాలు సాగిస్తున్నాయి. పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. విద్యార్థులు డ్రగ్స్ కి బానిసవ్వడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వచ్చిందా పాపదే ఫోటో అడుగుతుందా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్లో ఎస్పీఆర్ హిల్స్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ నగర అధికార ప్రతినిధి కొలాన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న 6 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. గడప గడప వెళ్లి కరపత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో బోనాల పండుగ ఇంట్లో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అట్లూరి రామకృష్ణ, రఘురాజ్ గౌడ్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తయింది. రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికై 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో అన్ని బూత్ స్థాయిల్లో కూడా నరేంద్ర మోడీ గారు దేశం కోసం ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాల్ని ఈరోజు ప్రజలకు తెలియపరిచేటటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. దీనిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి పథకాలు మరి గత అనేక సంవత్సరాల నుంచి మన మధ్యలో నలుగుతున్నటువంటి కశ్మీర్ అంశానికి ముగింపు పలికే విధంగా 370 ఆర్టికల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి ఆ యొక్క ఆర్టికల్ని రద్దు చేసే విధంగా కృషి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అంతేకాదు అనేక బిల్లులు మా పార్లమెంటులో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి అనేక బిల్లుల్ని ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి మరి సంఘటనలు మనం చూసాం. అంతేకాకుండా మరి రామ జన్మభూమికి సంబంధించినటువంటి అంశంలో అనేక వివాదాస్పద అంశాలతోటి గత 3-4 దశాబ్దాలుగా మరి యొక్క అంశం జటిలమైపోయి ఉన్నటువంటి సమయంలో మరి దానికి ఒక మన న్యాయ మార్గాల ద్వారా దాని యొక్క చక్కనైనటువంటి ఒక మార్గాన్ని ఈ రోజున కనుగొని మన న్యాయ వ్యవస్థ దేశ ప్రజల ముందు వచ్చింది. దీనిలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయమైనది. అంతేకాదు మరి ఈ రోజున ఎన్నో రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో గల బీజేపీ మండల కార్యాలయంలో ఇంటింటికి ప్రధానమంత్రి లేఖలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాండే హరిప్రసాద్ ఆవిష్కరించారు. అన్ని వార్డుల్లోని ప్రతి ఇంటికి చేరవేయాలని నేతలు ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేశారు. ఆమనగల్లో కరోనా కేసులు ఉన్న కారణంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుసుకుని ప్రధానమంత్రి లేఖను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, బీజేపీ మున్సిపల్ కన్వీనర్ సుండూరి శేఖర్, జిల్లా కార్యదర్శి గోరెడ్డి నరసింహ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి కూడా ఈరోజు కేసీఆర్ చేయలేనటువంటి పనిని ఒక ప్రధానమంత్రి అయ్యింది ఈ దేశానికి జవాబుదారితనంగా ఈ పాంప్లెట్ రూపాన ఇస్తున్నాం. ఏం చేసినామని ఇప్పటి వరకు కేసీఆర్ అడిగినటువంటి సమాచార హక్కు చట్టాలకే కాదు ఏ దానికి కూడా ఈరోజు యూఎల్సీ అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి నిధులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లేదు. కానీ అదే ప్రధానమంత్రి మోడీ ఈ దేశ జనాభాకు 130 కోట్ల జనాభాకు కరోనా మహమ్మారిని ఏ విధంగా ఈరోజు తరిమికొట్టడానికి చేసినటువంటి చర్యలు కూడా మనం చూసినాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా చేసినటువంటి చర్యలు కూడా చూసినాం. ఇట్లాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ నిన్నమన్నా కూడా ఈ కరోనా సమయంలో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనేక సేవలు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అవి కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేసినందుకు అందరినీ కూడా అభినందిస్తూ సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా అంటే ఇంటింటికి గౌరవ ప్రధానమంత్రి లేఖ మరి ఈ 2 రోజులనే మన మున్సిపాలిటీలో 100% కంప్లీట్ చేసుకునే విధంగా మనమంతా కూడా ముందుకెళ్ళి ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంబించినందుకు నిరసనగా తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా బైన్సా కాంగ్రెస్ నాయకులను పోలీసులు, అధికారులు వారి వారి గృహాలలో నిర్బంధించారు.
మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్, కాంగ్రెస్ బైసా టౌన్ ప్రెసిడెంట్ వడ్నబ్ శ్రీనివాసులు అరెస్ట్ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. टाउन अध्यक्ष श्रीनो और मैं आपको आज अरेस्ट किया गया, हाउस अरेस्ट किया गया, ये बराबर नहीं है। कांग्रेस पार्टी की तरफ से किसानों के मसाइल के लिए ये काम किया जा रहा है। हम डरने वाले नहीं है। आने वाले दिनों में भी 50 डेज़ के अंदर हम और असम्बली का घेराव करेंगे। हम केसीआर साहब को खबरदार कर रहे, जब तक तुम किसानों के मसाइल को हल नहीं करेंगे, कांग्रेस पार्टी की तरफ से एहतजाज जारी रहेगा और असम्बली का घेराव जारी रहेगा। और हम डिपार्टमेंट से अपील करते, ये एक जो है सो TRS एजेंट के तौर पे काम कर रहे, आने वाले दिनों में और हम जो है सो इसके ऊपर एहतजाज करेंगे बोलकर मैं इतना खत्म। कांग्रेस पार्टी जिंदाबाद। రైతుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి ఉండే అయితే పొద్దున 6 గంటలకు బైన్సా పోలీస్ వ్యవస్థ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో టీఆర్ఎస్ తొత్తులై టీఆర్ఎస్కు మద్దతుగా పలికి టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. పై పోరాడే మాకు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఇది ఖబర్దార్. రాబోయే రోజుల్లో ఇంకా ముట్టడి చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏం కాదు, ఇంకా మా కార్యకర్తలు ఉన్నారు, ముందు వెళ్తారు. ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి చేస్తామని హామీ ఇస్తున్నాం. కరోనా మహమ్మారి వలన అమరుడైన మనోజ్ ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్లోని ప్రెస్ భవన్లో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాండ్ల శ్రీనివాస్, జె మారుతిస్వామి, ఎంఏ అసాదుద్దీన్ పాల్గొన్నారు. మహమ్మారి నాటుకు హైదరాబాద్లో పనిచేసే TV5 రిపోర్టర్ మనోజ్ కుమార్ అకాల మరణం చెందారు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు TUWJ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కరోనా వల్ల చాలామంది జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టులకు అన్ని వసతులు కల్పించాలని TUWJ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ వార్డులోని రామిడి కళావతి నగర్ NJR కాలనీలో సీసీ రోడ్ పనులను మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాధురి వీరకర్ణారెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ రామిడి సూర్యకర్ణారెడ్డి, కమిషనర్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, అశోక్ కమిషనర్ సత్యబాబు గారు, అశోక్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోడ్డు గత 3 నెలల క్రితమే శాంక్షన్ అయినప్పటికీ కూడా కరోనా వైరస్ వల్ల కొద్దిగా ఆలస్యమైనందుకు మమ్మల్ని ప్రజలు మన్నించవలసిందిగా కోరుతూ ఒక వారం 10 రోజుల్లో ఒక 2 రోడ్లను కూడా మేము పూర్తి చేసి మీకు అందుబాటులోకి ఈ రోడ్డు తీసుకొస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ యొక్క రోడ్లు అనేక 5-6 సంవత్సరాలు కూడా శాంక్షన్ అయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క రోడ్లను వేయలేకపోవడం జరిగింది. మేము వచ్చిన నెల రోజుల్లో ఒక 15 లక్షల రూపాయల బడ్జెట్ మాకు కేటాయించిన బడ్జెట్ను ముందుగా ఈ యొక్క రోడ్లకే మేము కేటాయించి ఈ యొక్క కాలనీ NJR కాలనీ, రామిడి కళావతి నగర్ కాలనీ యొక్క ప్రజల యొక్క రోజు చిరకాల కోరిక మేము నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు యొక్క అదృష్టాన్ని కలిగించండి. మా వార్డు ప్రజలకు మేము ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ
వారి యొక్క సమస్యలు మా సమస్యలుగా భావిస్తూ వారు ఎప్పుడు ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించడానికి మేము ముందుండి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్యనిర్వాహకులను గుర్తు చేస్తున్నాం. వ్యవసాయ శాఖ అందించే రాయితీ విత్తనాల కోసం నిర్మల్ జిల్లా మూదోల్లో రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లో నిల్చున్నారు. ఉదయం నుండి గొడుగులు పట్టుకొని చల్లని గాలుల మధ్య టోకన్ల కోసం వేచి చూశారు. విత్తనాలు ఆలస్యంగా ఇస్తుండటంతో విత్తనాలు దొరుకుతాయో లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వలేమని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో రైతులు ఆవేదన పడుతున్నారు. విత్తనాలు దొరకక ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ అధికారులకు తెలియజేసిన ఈరోజు ముదోల్లో సోయా విత్తనాలు బ్యాగులు ఇవ్వడానికి ప్రారంభించారు. అదే రోజు వర్షం పడ్డది. దీంతో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ చూడండి. ఇదే ఒక 8 రోజుల ముందు ఇచ్చి ఉంటే ఇలాంటి ఇబ్బందులు పడే అవసరం ఉండకపోతుండే. ఇప్పుడు వర్షం పడుతున్నది, అల్కే టెన్షన్లో ఉన్నారు పబ్లిక్. అట్లాగే బయట ఇక్కడ బ్యాగ్కు 2 ఒక పట్టకాసుకు 2 బ్యాగులు ఇస్తా అంటున్నారు. ఇక్కడ సరిపోయే బ్యాగులు దొరికినప్పుడు బయట పోయి కొట్టాలంటే వాళ్ళు ప్రైవేట్ వ్యాపారులు రేట్లను పెంచేస్తున్నారు. దొరుకుతాయో లేవో అనే భయాందోళనకు చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయదారులకు కొద్దిగా న్యాయం కలిగేటట్టు చూడగలరని తెలియజేస్తున్నాం. మరికల్ మండల పరిధిలోని పల్లెగడ గ్రామంలో ఎండోన్మెంట్ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో 11 మందిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని గ్రామానికి చెందిన లక్ష్మయ్య, రాములు, కృష్ణయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అందజేసినట్లు తెలిపారు. పల్లెగడ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు అవుతుందన్నారు. గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు కుట్రల వల్ల గ్రామానికి చెందిన 3 వార్డు మెంబర్లు మరో 8 మందిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. కేసులు ఎత్తివేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గుర్తించినప్పుడు నేటి వరకు కూడా ఇళ్లు నిర్మిస్తా ఉంటే మన అధికారులు 100 సంవత్సరాల ఉంటే అధికారులు ఏం చేసినారనేది ఈ రోజు మేము అడగలుగుతున్నాం. కాబట్టి ఒక రెవెన్యూ అధికారిగా మీరు పోయినరు పీకేమని చెప్పేసి చెప్పడం ఎంతవరకు ఇది సమ్మదేశం అనేది మీరు చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏదో ఒక కడితే ఒక ఇల్లు నిర్మిస్తా ఉంటే పర్మిషన్ తీసుకోవాలా, దానికి సంబంధించినట్టు అగ్రపత్రాలు తీసుకోవాలా. అవి లేకుండా కడుకున్నా ఆనావేదిక వచ్చినటువంటి సంస్థ అది. కాబట్టి ఆమ్లెట్ మరకెలకు ఆమ్లెట్ ఉన్నటువంటి విలేజ్ అది. కాబట్టి మొన్న గ్రామ పంచాయతీగా ఏర్పడిన విలేజ్. కాబట్టి ఆనాడు ఎండోమెంట్ అధికారులు ఎందుకు గుర్తించలేదని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఆ 11 మంది పేర్ల మీద ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు చేయని వేళ పెద్ద ఎత్తున ఆ జనాన్ని సమీకరించేసి ఏ అధికారిని కూడా బయటికి రాకుండా వీళ్ళందరూ కూడా గేరావు చేస్తామని చెప్పేసి సంయుక్త అధికారుల కింద కూడా సూచన చేస్తా ఉన్నాం. కాబట్టి దయదాచి ఆ ఒక కట్టుకున్న నిరుపేదలందరూ కూడా కూల్చివేయడం భయాందోళనకు వాళ్ళు భార్య పిల్లలు ఈరోజంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి ఎండోమెంట్ అధికారులతో మాట్లాడించి మీరు దాని సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి ఎవరు సంయుక్త అధికారులు పోలీసు వాళ్ళు నిన్నపోయి అయ్యా మీరు అందరూ కూడా స్టేషన్కి రాండి అని చెప్తే వాళ్ళు భార్య పిల్లలంతా ఏడుస్తా ఉన్నారు. నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా పోతే వాళ్ళకి స్టేషన్ బిల్ తీసుకున్నామంట. కాబట్టి ఇది ఎంత అన్యాయం అనేది. ఈ రోజు నిరుపేదలు నివసిస్తున్నట్టు ఈ గ్రామంలో మరికెళ్ళ ఉండదు ఎండోమెంట్ ల్యాండ్. మరి ఎందుకు కూల్చలేరు, ఎందుకు మీరు ఆమోదనకు తీసుకుంటలేరు? వాళ్ళని కూడా కూల్చండి, వాళ్ళ ఇల్లు కూడా కూల్చండి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ దమ్ము లేదా, ధైర్యం లేదా? కాబట్టి ఆ పల్లెగడ్డ గ్రామంలో వాళ్ళు 100 సంవత్సరాల నివసిస్తున్న గ్రామానికి
పోయి మీరు అధికారులు పోయి వాళ్ళకి భయపెట్టి భయాందోళన గురి చేస్తూ ఉంటే వాళ్ళ భార్య పిల్లలు ఈ రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయదాచి మీరు ఎవరు కూడా వారందరూ కట్టుకోమని చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా కావాలంటే ఎక్కువ మంది ఉండకూడదు. మీరు రిప్రజెంటేషన్ మీకు అందరికీ నమస్కారము. సంగారెడ్డి జిల్లా ఆదోల్ మండలం కొడేకల్ గ్రామంలో 3 నెలల క్రితం జన్మించిన బాబుకి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 3 రోజుల క్రితం బాబు అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి కుటుంబీకులు తీసుకువెళ్లారు. బాబుకి టెస్టులు నిర్వహించిన నిలోఫర్ ఆసుపత్రి వైద్యులు బాబుకి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. దీంతో బాబుని తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రికి అధికారులకు తరలించారు. ఆందోల్ మండలం కొడేకల్ గ్రామంలో రవలి కుటుంబీకులకు 8 మందికి టెస్టుల కోసం సంగారెడ్డి ఐసోలేషన్ వార్డుకి అధికారులు తరలించారు. పేద ప్రజలకు ప్రభుత్వాలు రాయితీల రూపంలో సరఫరా చేసే వంట గ్యాస్ సిలిండర్లను పలువురు అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలను ఇతరులకు అనుమతి లేకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో బూరంపాడు మండల కేంద్రంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సారపాక గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఉదయం 6 గంటలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు తెలిపినటువంటి సమాచారం ప్రకారం నేను వచ్చి ఇక్కడ బోరగంపాడు గ్రామంలో పరిశీలించగా ఒకరి వద్ద 18 సిలిండర్లు, ఒకరి వద్ద 7 సిలిండర్లు దొరికినాయి. ఇవి కొంచెం హైయెస్ట్ రేటుకి అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఇది యాక్చువల్ రేటు 630 రూపాయల చిల్లర ఉండగా 665 రూపాయలకి అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఆ విధంగా అక్కడ తీసుకునేటువంటి కస్టమర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకొని అందులో ఎటువంటి పర్మిషన్ లేకుండా గ్యాస్ సిలిండర్లో స్టాక్ రూముల్లో స్టాక్ ఉంచిన దాని మీద రూల్స్కి వ్యతిరేకంగా చేశారని చెప్పేసి వీరి మీద 6A కేసు బుక్ చేయడం జరుగుతుంది. సార్, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడానికి ఎటువంటి భవిష్యత్తులో ఎలాంటి ఏమైనా జరిగినా కూడా కఠిన చర్యలు తప్పవని మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ అనేక విపత్తులో పోరాడుతోంది, వెల్లడించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలుగు వారిని రప్పించేందుకు విమాన సర్వీసులు నడపండి, కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన ఏపీ సీఎం జగన్. కాకినాడలో యజేతగా మాదక ద్రవ్యాల అమ్మకాలు, తీవ్ర ఆందోళన చెందుతున్న స్థానికులు. నిర్మల్ జిల్లా మూదోల్లో రాయితీ విత్తనాల పంపిణీ, వర్షాన్ని సైతం లెక్క చేయక క్యూ లైన్లో నిల్చున్న రైతులు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, 17.48 కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసిన జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.